Hi, I am Manoj. I completed my BTech in the stream of Computer Science and Engineering in 2024. Now I got placed in IFA Labs as a Software Engineer 1 with 3.5 LPA. Every student ki BTech final year అనేది placement మీద focus చేస్తారు. I have given many interviews like Hexaware, Tech Mahindra, TCS and HCL. ఈ 4 కంపెనీస్లో నాకు ఆల్రెడీ మేనేజర్ రౌండ్ అండ్ టెక్నికల్ రౌండ్లో చాలా రిజెక్ట్ అయిపోయాయి. అండ్ దెన్ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ ప్లేస్ అయిపోయారు. నాకు ఐటీ సైడ్ అయితే ఏది ప్లేస్మెంట్ రాలేదు. సో నాన్ ఐటీ ఫీల్డ్ ఒకటి వచ్చింది, అది బెంగళూరులో ఉంటుంది కంపెనీ. సో నేను ఐటీకి ట్రై చేస్తా, నాన్ ఐటీలో చేద్దాము అని నేను బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాను. సో బెంగళూరు షిఫ్ట్ అవ్వడానికి ఒక రీజన్ ఏంటంటే మా ఫ్రెండ్కి ఆల్రెడీ సేమ్ కంపెనీలో వచ్చింది. నాకు ఇంట్రెస్ట్ ఏమో ఐటీ సైడ్, బట్ నాన్ ఐటీ సైడ్లో కూడా ఒకసారి ఎలా ఉంటుందో అన్ని ఫీల్డ్స్ని ఒకసారి చూద్దాము అని చెప్పి ఒక 1 month అయితే నేను అక్కడ వర్క్ చేశాను. సో ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్. ఆ 1 month టైం స్పాన్లో నేను ఇన్స్పైర్ అయింది ఏంటి అంటే ఎవ్రీడే ఐ వెయిల్డ్ ఎ లాట్. నేను ఏడవని రోజు లేదు. సో ఒక రోజు మా డాడీకి కాల్ చేశాను, డాడీ ఇలా నాకు ఎందుకో అసలు ఏం చేయబుద్ధి కావట్లేదు, నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నువ్వు ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యావు, బట్ ఎందుకు నువ్వు అలా ఎంత రిగ్రెట్ అవుతున్నావు? ఒక లైఫ్లో నీకు అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. లైక్ నువ్వు బండి నడిపినప్పుడైనా నీకు స్పీడ్ బ్రేకర్స్ అనేవి వస్తూ ఉంటాయి. నువ్వు ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఏం కాదు, లైఫ్లో ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, వచ్చేసాయి అంటే నేను ఇంకా ఇంటికి వెళ్ళి దాదాపు 1 year తర్వాత హైదరాబాద్ వచ్చాక నేను చాలా ఇన్స్టిట్యూట్స్కి డెమోకి అటెండ్ అయ్యాక 10,000 కోడర్స్కి బయట ఇన్స్టిట్యూట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఒక స్ట్రక్చర్ అనేది ఉంది. అంటే జాయినింగ్ వరకు ఒక సేల్స్ టీమ్ ఉంటుంది, దెన్ వాళ్ళ ట్రైనింగ్ హ్యాండ్లింగ్కి ప్రోగ్రామ్ మేనేజర్ ఉంటారు, అండ్ దెన్ ప్లేస్మెంట్ టీమ్ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ డెమో అటెండ్ అయ్యాక నాకు వాళ్ళ సజెషన్ ఏం చేశారంటే, నీకు ఆల్రెడీ ఫెమిలియర్గా ఉంటే, నువ్వు ఆల్రెడీ స్కిల్డ్ పర్సన్ అయితే నువ్వు మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చేసి ప్లేస్మెంట్ టీమ్కి వెళ్ళిపోవచ్చు. సో ఐ థాట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ ప్లేస్మెంట్. ఇట్ ఈస్ నియర్లీ 3 months ఆఫ్ టైమ్ స్పాన్. నేను ఒక గోల్తో ఒక స్ట్రక్చర్డ్ వేలో ప్లాన్ చేసుకున్నాను. నాకు పైథాన్ పర్ఫెక్ట్, బట్ ఫ్రంట్ ఎండ్ డేటాబేస్ అనేది కొంచెం వీక్. ఆఫ్టర్ జాయినింగ్ 10,000 కోడర్స్ నేను ఏదైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో ఫ్రంట్ ఎండ్ అండ్ డేటాబేస్ 1 month టైమ్ స్పాన్లో ఫుల్ ఫ్లెడ్జెడ్గా నేర్చుకొని ఒక పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్గా ఎలా అయితే కంపెనీ రిక్వైర్మెంట్ ఉందో ఆ స్టూడెంట్ లాగా నేను ట్రైన్ అయ్యాను. ఆఫ్టర్ 1 month తర్వాత నాకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అనేది వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేది షిఫ్ట్ చేస్తారు. సో ఐ క్లియర్డ్ ఆల్ ది ఇంటర్వ్యూస్ ఇన్ 1 time అండ్ దెన్ ఐ మూవ్ టు ప్లేస్మెంట్. ఈ ప్లేస్మెంట్స్లో ఏంటి అంటే మనకి ఒకవేళ ఒక కంపెనీలో నీకు రిజెక్ట్ అయినా వేరే కంపెనీని ప్రొవైడ్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. అదొక బెస్ట్ ఆపర్చునిటీ 10,000 కోడర్స్ నుంచి.